నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అభినందనించినట్లే అంటారా? సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అభినందనించినట్లే అంటారా రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఇప్పుడు కేసీఆర్ గారు సారీ కేసీఆర్ ఎలక్షన్ లో కేసీఆర్ గారు ఏమీ మాట్లాడాల, ఆయన ఫామ్ హౌస్ దాటి రాలా. కేటీఆర్ గారు ఏం చెప్పారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రేవంత్ రెడ్డి పరిపాలనకి ఒక టెస్ట్, దీన్ని రెఫరెండంగా తీసుకుందాము అని చెప్పి చెప్పారు. రెఫరెండంగా తీసుకుందామని చెప్పి ప్రచారం కూడా చేశారు ఆయన. ఓకే, రెఫరెండంగా తీసుకుందాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు. చెప్తూ వాళ్ళు ఏమన్నారంటే, నా ఇంటిలోనే ఎమ్మెల్యే నాగరాజు గారు కాంగ్రెస్ పార్టీ ఆయన వచ్చారు, రెఫరెండంగా మేము తీసుకుంటాము, ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే సిరిసిల్లకి ఆయన రాజీనామా చెయ్యాలి అనేటువంటి డిమాండ్ చేశారు ఆయన. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నాడో సిరిసిల్ల, అక్కడ రాజీనామా చేయాలి, ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ వాళ్ళ డిమాండ్ అని వాళ్ళు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసినట్టు కనిపించలేదు నాకు ఎలక్షన్ సందర్భంగా. కానీ ప్రతి వేదిక మీద కేటీఆర్ గారు ఏం చెప్పారంటే, రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి ఇది ఒక రెఫరెండము, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అనేది మాత్రం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మరి దీన్ని బట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి కేటీఆర్ గారే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుత అని చెప్పి ఒప్పుకున్నట్టు భావించాలి. అంతే కదా, ప్రజా తీర్పు బాగుంది. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం, కేటీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందని చెప్పి చెప్పినట్టే కదా. సో ఆయన ఒప్పుకున్నట్టే. ఆయన డైరెక్ట్ గా ఒప్పుకోకపోయినా దాన్ని ఒక రెఫరెండంగా తీసుకుంటున్నాం అని చెప్పి వెళ్ళాడు కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందని చెప్పి ప్రశంసించినట్టే కేటీఆర్ గారు, ఖచ్చితంగా ప్రశంసించినట్టే. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అయింది పార్టీ అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీ. ఈ 2 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి. ఈ 2 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అలాగే కేటీఆర్ గారు అనేక వేదికల మీద రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు. అసలు పరిపాలన చేత కాదు, ఢిల్లీకి సంచులు మోయటమే సరిపోతుంది, తెలంగాణ సంపదని ఢిల్లీకి మోస్తున్నాడు, ఆయన అసలు సీఎం కుర్చీలో కూర్చోడానికి అర్హత లేదు, అసలు చూడలేకపోతున్నాం అతన్ని సీఎం కుర్చీలో, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ అసలు అతను సీఎంగా ఉండడానికి అర్హత లేదు, ఎంతో కాలం ఉన్నాడు, ఆయన దిగిపోతాడని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి క్షణం నుంచి మొదలుపెట్టారు. 2 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ ఇది. మరి ఈ 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇక కేటీఆర్ గారు కామ్గా ఉండాలి. మామూలుగా అయితే లేదా రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలే తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కేటీఆర్ గారు దాన్ని రెఫరెండం కింద తీసుకుంటారా లేదా, అది యాక్చువల్గా ఆయనే చెప్పాడు రెఫరెండం కింద తీసుకోవాలని చెప్పి. మరి ఇప్పుడు రెఫరెండం కింద తీసుకుంటున్నారా లేదా అనేది చెప్పట్లే ఆయన. ప్రెస్ మీట్లో నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంది, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పారు. ఎందుకు బీజేపీ ఏమైనా ప్రత్యామ్నాయం అవుతుందేమో అని చెప్పి ముందుగానే మేమే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి అని చెప్తున్నారు. ఓటమి గురించి చెప్పట్లేదు. ఓటమి గురించి ఏం చెప్తున్నాడు ఆయన, అది జరిగినటువంటి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి అది గెలుపు కాదు అని చెప్పి చెబుతున్నారు. అంటే రెఫరెండం కాస్త తూచ్, ఇండైరెక్ట్ గా అదే కదా చెప్పింది ఆయన. ఇప్పుడు ఎలక్షన్ లోనేమో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, సీరియస్ గా పార్టిసిపేట్ చేశారు, 10% అదనపు ఓట్ షేర్ తోటి మేము గెలుస్తామని చెప్పేసి కేకే లాంటి సర్వేలతోటి ప్రచారం చేయించుకున్నారు. తర్వాత అక్కడ లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు, గ్రౌండ్ లెవెల్లో చేశారు, ఇంటింటికి తిరిగారు, బాకీ కార్డులు వేశారు. ఈ ప్రభుత్వం మీకు బాకీ ఉందని చెప్పి బాకీ కార్డులు ఇంటింటికి పంచారు. రేవంత్ రెడ్డి సీఎంగా మీకు ఆయన ఇచ్చిన హామీలు పథకాలన్నీ ఇవ్వాలంటే ఓడించండి అని చెప్పి ప్రచారం చేశారు. ఇంత చేసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.
కానీ అప్పుడు వాళ్ళు చెప్పింది ప్రజలైతే తిరస్కరించినట్టేగా. ఎస్. ఈ ఫలితాలతోటి బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అంటే ఏమంటారు సార్? ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ కాకపోతే ఏంటది? 35% ఓట్ బ్యాంక్ వచ్చిందని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు 35% ఓట్ బ్యాంక్ వచ్చిందంటే ఇప్పుడు అక్కడ మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచాడు అక్కడ వరుసగా. అంటే ఆయన సొంత చరిష్మాతో గెలిచినట్ట, లేకపోతే ఇప్పుడు పార్టీకి ఉన్న బలంతో గెలిచినట్ట? 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచారు. 4వసారి మాగంటి గోపీనాథ్ సతీమణి చేత పోటీ చేయించారు వీళ్ళు. పార్టీ నిజంగా బలంగా ఉంటే, పార్టీ నిజంగా క్యాడర్ బలమైనటువంటి క్యాడర్ ఉంటే మరి గెలవాలిగా. క్యాండిడేట్ ఎవరైనా సరే గెలవాలిగా. మాగంటి గోపీనాథ్ ఉంటేనే గెలుస్తారు, లేదంటే ఓడిపోతారంటే పార్టీ బలం కాదు కదా. మరి ఈయన చెప్తున్నటువంటి 38% పార్టీ బలమా లేకపోతే అభ్యర్థి బలమా? అభ్యర్థి బలం అనేది మనం ఆలోచించాలి. పార్టీ బలం ఉంటే కనుక అభ్యర్థిని ఎవరిని పెట్టినా గెలవాలి మామూలుగా అయితే. కానీ గెలవలేదు. యాక్చువల్గా మాగంటి గోపీనాథ్ చనిపోయారు కాబట్టి సింపతితో గెలవాలి. ఇంకా సింపతి కూడా వర్కౌట్ కాలేదు కదా. సింపతి కూడా వర్కౌట్ కావాలని అంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఎంత ఉంది పబ్లిక్ లో అనేది అర్థమవుతుందిగా. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దాని బలం ఎంత ఏంటి అనేది చూసారు. దాని బలం ఏంటి? మనకి 2023 ఎన్నికల్లో 38% వచ్చింది ఓట్ బ్యాంక్. ఆ తర్వాత వెంటనే 6 నెలలు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 18% ఓట్ బ్యాంక్. 18 కూడా కాదు, 17 ఆ ప్రాంతాలు వచ్చింది. ఆ తర్వాత ఎలక్షన్ జరగల. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ 38% మాకు వచ్చిందని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. చెప్తూ మేమే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీకి, కాబట్టి రాబోయే రోజుల్లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఆల్టర్నేటివ్ పార్టీ మాదే అని చెప్తున్నారు. ఎందుకని? బీహార్లో గెలిచిన తర్వాత ఎన్డీఏ తెలంగాణ వైపు, తమిళనాడు వైపు, పశ్చిమ బెంగాల్ వైపు చూస్తుంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే బీజేపీకి, అలాగే పశ్చిమ బెంగాల్. అలా నరేంద్ర మోడీ గారు చెప్పారు, పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ మాదే అన్నట్టుగా చెప్పారు నిన్న బీహార్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్డీఏ. సౌత్ లో తెలంగాణ, తమిళనాడు ఈ రెండే టార్గెట్. ఇప్పుడు క్లియర్ గ్రౌండ్ ఉన్నది ఏంటంటే బీజేపీకి తెలంగాణ. కూటమి కనుక తెలంగాణలోకి ఎంటర్ అయితే కూటమి మీద అధికారం వచ్చే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంటుంది? అందుకే ముందుగా ఆయన ప్లాన్ గా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ మేమే అని చెప్తున్నారు. అంటే మేము ఓడిపోయినప్పటికి కూడా మేము ఆల్టర్నేటివ్ మేమే, మాకు ఓట్ బ్యాంక్ ఎక్కువ వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఆయన. కానీ ఆయన ఒరిజినల్గా వచ్చిన ఓట్ బ్యాంక్ ఏంటి అసలు అని అంటే లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్. చాలాసార్లు డిపాజిట్లు రాలి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ. సో కాబట్టి బీజేపీ ఆల్టర్నేటివ్ ఎక్కడ అవుతుందని చెప్పి ఇప్పటి నుంచే ఈ ఓటమి నుంచి ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ ఒక్కసారి కూటమి కనుక వస్తే ఆల్టర్నేటివ్గా నిలబడుతుందా లేదనేది సందేహం ఒకటి. దాని ఓటు బ్యాంక్ ఎంత అనేది ఇతిమిద్దంగా తెలియాల్సి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంక్ కాదు అది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అది ప్యూర్గా బీఆర్ఎస్ క్యాడర్ తోటి, బీఆర్ఎస్ ఓటర్స్ తోటి వచ్చినటువంటిది కాదు. తెలుగుదేశం పార్టీ, పూర్వపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు కొంతమంది. ఆ ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్. వన్స్ తెలుగుదేశం పార్టీ ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటనేది ఆలోచించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.